హాయ్ అండి. ఈరోజు బియ్యం పిండితో పిల్లలకి ఎంతో ఇష్టమైన కుర్కురేలు ఇంట్లోనే చేసేద్దాం. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఒక గిన్నెలోకి బియ్యం పిండి తీసుకోవాలి. ముందుగా ఈ పిండిలోకి బేకింగ్ సోడా, వాము, నెక్స్ట్ జీలకర్ర. ఈ వాము జీలకర్ర అనేవి డైజెషన్కి మంచిగా యూజ్ అవుతాయి. కొద్దిగా నువ్వులు, కలర్ కోసం కొద్దిగా పసుపు, రుచికి తగినంత కారం, రుచికి తగినంత ఉప్పు. ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసాక పిండిలో బాగా కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలి. ముందుగానే వేడి చేసుకున్న హాట్ వాటర్ని అయితే ఈ పిండిలోకి వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి, లేదంటే పిండి అయితే లూజ్ అయిపోతుంది. వాటర్ అనేవి హీట్గా ఉంటాయి కాబట్టి ముందైతే స్పూన్తో అంతా ఒకసారి కలుపుకోండి. ఇలా వేడి వాటర్ పోయడం వల్ల కుర్కురే అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా పిండి అంతా ముద్ద అయిన తర్వాత కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని పిండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పోసి కలపడం వల్ల పిండి అనేది స్మూత్గా అవుతుంది. ఆ ప్లేట్లో ఉన్న పిండి కూడా మొత్తం ఆ ముద్దకైతే అంటుకుంటుంది. ఇలా అంతా ముద్దగా చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం. పిండి అయితే 10 నిమిషాలు పక్కన పెట్టేసాము. ఇప్పుడైతే చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మేము వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా కురుకురేలుగా కాల్చుకోవాలి. ఇలా అన్ని ఉండలుగా అయితే చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన ముందుగానే నువ్వులు చల్లుకోవాలి. తర్వాత ఇలా ఒక గిన్నె పైన నువ్వులు పోసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ని ఇలా స్టిక్ లాగా ఆ నువ్వుల్లో చేసుకోవాలి. చూడండి, ఇలా నువ్వుల్లో అద్దడం వల్ల నువ్వులు అయితే పైన కనిపిస్తూ అట్రాక్టివ్గా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఇలా డీప్ ఫ్రైకి సరిపడా కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక చిన్న పీస్ అయితే వేసి చూద్దాము.
ఆయిల్ అయితే హీట్ అయింది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టిక్స్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వేయగానే అయితే కలపకండి, స్టిక్స్ అయితే మధ్యలోకి విరిగిపోతాయి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక కలుపుకోవాలి. ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన ఇవైతే పూర్తిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే తీసేసుకుందాము. ఇలా కొన్ని కొన్ని అన్నీ ఫ్రై చేసుకోవాలి. మా వాళ్ళు ఇటు మా ఆడబిడ్డ ఇక్కడ సర్కిల్ ఉంటే ఇక్కడికనే వేసుకున్నాం. ఫైనల్గా బియ్యపిండితో కుర్కురే అయితే రెడీ అయిపోయింది. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడిగితే ఇవైతే పెట్టేస్తే ఇష్టంగా తింటారు. టీ టైంలోకి కూడా బాగుంటాయి. సింపుల్ ప్రాసెస్, బియ్యపిండి ఉంటే చాలు, ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చూడండి క్రిస్పీగా చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కొన్ని సన్నగా